Hello learners, welcome back to our channel and very good morning to all. So this is presented by me Shruti. సో ఇవాళ మనం ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నామండి. సో అది మనకి ఎకనామిక్స్ అనేది క్లాస్ 9 నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే మనకి క్లాస్ 6, 7, 8 లేదండి. సో ఇది స్టార్ట్ అవ్వడమే క్లాస్ 9 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా క్లాస్ 6, 7, 8 అలా స్టార్ట్ అవుతాయి, రైట్. సో ఇక్కడ చూడండి, మనకి 9th క్లాస్ ఎకనామిక్స్ బుక్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మనకి. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఈ బుక్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నమాట. సో ఇక్కడ మనం టాపిక్స్ కనుక చూస్తే, సో ద ఫస్ట్ చాప్టర్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్, అండ్ నెక్స్ట్ సెకండ్ చాప్టర్ people as resources, and the third chapter is poverty as a challenge, and the fourth chapter is food security in India. సో ఈ 4 టాపిక్స్ అనేది మనం కంప్లీట్ చేస్తే మనకు 9th క్లాస్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఓకే, రైట్. మనం ఎకనామిక్స్ చదువుతున్నాం. సో ఎకనామిక్స్ అంటే మనకి డెఫినేషన్స్ చాలా ఉన్నాయండి. సో మనం అయితే ఇన్ సింపుల్ వేలో చెప్పేసుకుందాము. ఎలా? ఎకనామిక్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్ which concerned production and distribution and consumption of goods and services. అంటే సో వస్తువులు మరియు సేవలకు సంబంధించి ప్రొడక్షన్ అంటే ఏంటండి? ఉత్పత్తి. డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ, మరియు కన్జంప్షన్ అంటే వినియోగం గురించి తెలుపుతుందన్నమాట. ఓకే, మనం ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ తర్వాత కన్జంప్షన్ అనేవి మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటామండి. ఓకేనా? సో అలా మనం బేసిక్స్ అనేవి నేర్చుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో ఇంకో విధంగా మనం చెప్పాలంటే, తెలుగులో చెప్పాలంటే ఎలా అంటే, అర్థశాస్త్రం అనేది ఒక సోషల్ సైన్స్. ఈ శాస్త్రం అనేది ప్రజల యొక్క ఆర్థికపరమైనటువంటి బిహేవియర్ను, దాని యొక్క రిజల్ట్స్ను ఇది అనాలిసిస్ చేస్తుంది, అంటే విశ్లేషిస్తుంది అన్నమాట. అండ్ ఇది వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి మరియు పంపిణీ అండ్ కన్జంప్షన్ అంటే వినియోగం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులు, వ్యవస్థల గురించి ఇది స్టడీ చేస్తుందన్నమాట. అంటే అధ్యయనం చేస్తుంది ఎకనామిక్స్. ఓకేనండి? సో ఇలా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ కీ టర్మ్స్ ఏంటంటే ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్ అనేవి మనకి కీ టర్మ్స్, అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, కీ టర్మ్స్. సో ఈ చాప్టర్లో మనము ప్రొడక్షన్ గురించి చాలా బాగా తెలుసుకుంటామండి. అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పేసి కూడా ఇందులో తెలుసుకుంటాం. మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనకి ప్రొడక్షన్ అండి, ప్రొడక్షన్కి సంబంధించి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చదువుకున్నాం కదా మనం. ఎస్ అంటే తెలుగులో ఏంటి? ఉత్పత్తి కారకాలు 4 అని చెప్పేసి చదువుకున్నాం కదా. సో అదే ఈ లెసన్లో ఇస్తాడనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడైతే మన క్లాస్ని అయితే మనం స్టార్ట్ చేసేద్దామండి. ఓకేనా? సో ఫస్ట్ చాప్టర్ ఏంటండి? ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్, రైట్. సో ఈ లెసన్ యొక్క ఓవర్వ్యూ ఏంటి అంటే, చూడండి ఇక్కడ, ఇంట్రడ్యూస్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ రిలేటింగ్ టు ప్రొడక్షన్. అంటే ఉత్పత్తికి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి కాన్సెప్ట్స్ని మనము ఈ చాప్టర్లో నేర్చుకుంటామన్నమాట. ఎలా అంటే, ఒక హైపోథెటికల్ విలేజ్ని, అంటే ఒక ఊహాపరమైనటువంటి విలేజ్ని తీసుకొని ఆ స్టోరీ ద్వారా మనం ప్రొడక్షన్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అయితే మనం ఇక్కడ నేర్చుకుంటాం, రైట్. సో ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. ప్రొడక్షన్ అంటున్నాం కదా, అంటే ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి. సో అయితే మనము ప్రొడక్షన్ యాక్టివిటీస్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఫార్మింగ్ యాక్టివిటీ. ప్రొడక్షన్ యాక్టివిటీలో మనకి 2 టైప్స్ ఉంటాయండి. వన్ ఈజ్ ఫార్మింగ్ యాక్టివిటీ అండ్ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీ అనమాట. అంటే ఫార్మింగ్ అంటే ఏంటండి? వ్యవసాయం కదా. అండ్ నాన్ ఫార్మింగ్ అంటే వ్యవసాయం కాకుండా ఇతర యాక్టివిటీస్ అనమాట. ఓకేనా? సో దీని అంతటినీ కలిపి ఏమంటాము అంటే ఎకనామిక్ యాక్టివిటీ అని అంటాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మన లెసన్లో వెళ్దాం. సో ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ యాక్టివిటీ ఇన్
Palampur, whereas several other activities such as small scale manufacturing, dairy, transport, etc. are carried out on a limited scale. అంటే మనం ఈ లెసన్లో కనుక చూసుకుంటే ఒక పాలంపూర్ విలేజ్ అనమాట. ఆ విలేజ్లో ఫార్మింగ్ అంటే వ్యవసాయం అనేది మెయిన్ యాక్టివిటీ అనమాట. అంటే కంపేర్ టు అదర్ మ్యానుఫ్యాక్చరింగ్తో పోలిస్తే ఫార్మింగ్ అనేది అక్కడ మెయిన్ యాక్టివిటీగా ఉందన్నమాట. సో ఇంకా నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఏంటి? స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్, డైరీ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఎట్సెట్రా. ఓకేనా? సో ఇవన్నీ ఉన్నాయి, కానీ అవి కొంత మొత్తంలోనే ఉన్నాయన్నమాట. రైట్. సో మరి ఈ ప్రొడక్షన్ అని చెప్తున్నాం, ప్రొడక్షన్ ఫార్మింగ్ ప్రొడక్షన్ అండ్ నాన్ ఫార్మింగ్ ప్రొడక్షన్ గురించి చెప్తున్నాం కదా. సో ఇదంతా కూడా ఏంటి? ప్రొడక్షన్. సో ఈ ప్రొడక్షన్కి కావాల్సినటువంటి ఫ్యాక్టర్స్ అనేవి కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అని చెప్పేసి మనం త్రూ ఈ లెసన్ ద్వారా మనము తెలుసుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంట్రడక్షన్. సో ఆ పాలంపూర్ అనే విలేజ్ ఉంది కదా. సో ఆ పాలంపూర్ విలేజ్ యొక్క మొత్తం అక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ అంతా ఉందండి. సో ఇది మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూడండి, సో ఇది కూడా అంతేనండి. సో ఇక్కడ చూడండి, దిస్ విలేజ్ హ్యాస్ అబౌట్ 450 ఫ్యామిలీస్ బిలాంగింగ్ టు సెవరల్ డిఫరెంట్ క్యాస్ట్స్ అనమాట. ఓకే, ద 80 అప్పర్ caste families own the majority of land in the village. Their houses, some of them quite large, are made of brick with cement plastering. Okay, సో ఇక్కడ పాలంపూర్ విలేజ్లో 450 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. అక్కడ వివిధ డిఫరెంట్ క్యాస్ట్లు అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ 80 అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. సో అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీస్ అంటే ఆటోమేటిక్గా ఏంటండి, వాళ్ళ హౌసెస్ అన్నీ కూడా ఏంటి, చాలా పెద్దగాను అండ్ చాలా అప్స్టేట్స్గాను ఉంటాయన్నమాట. ఓకే, సో ఇంకా దళిట్స్ అంటే ఎస్సీస్ అనమాట. సో వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చాలా 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 అంటే చాలా పూర్గా ఉంటారనమాట. సో ఈ పాలంపూర్ విలేజ్లో ఏంటంటే కార్నర్ ఆఫ్ ద విలేజ్ అంటే ఒక మూలన, అంటే విలేజ్లో ఎక్కడో ఒక కార్నర్లో వీళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఓకే, సో వీళ్ళ హౌసెస్ ఎట్లా ఉంటాయి కంపేర్డ్ టు అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీస్? సో వీళ్ళ హౌసెస్ అనేవి చాలా చాలా చిన్నగా ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ పాలంపూర్ విలేజ్లో ఇలా ఉంది పరిస్థితి అని ఇక్కడ చెప్తున్నారనమాట. రైట్. నెక్స్ట్ సో చూడండి, ఇక్కడ the description above shows that Palampur has fairly well developed system of roads, transport, electricity, irrigation, schools, health centers. సో పాలంపూర్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ద స్టోరీ ఆఫ్ పాలంపూర్ an imaginary village will take us through the different types of production activities in the village. In villages across India, farming is the main production activity. సో ఇలా పాలంపూర్లోనే కాదు ఎక్కువ ఫార్మింగ్ యాక్టివిటీ ఉండేది. సో ఇండియా వైడ్గా కూడా చాలా ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ అంటే ఫార్మింగ్ ప్రొడక్షన్ యాక్టివిటీ మెయిన్గా ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ the other production activities referred to as non-farm activities include small manufacturing, transport, shopkeeping, etc. సో ఇవే కాదు, సో నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే ఏంటి? స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్, షాప్ కీపింగ్ ఎట్సెట్రా. ఓకేనా? సో వీటన్నిటి గురించి కూడా మనము అంటే ప్రొడక్షన్ యాక్టివిటీస్ గురించి మొత్తం కూడా ఈ చాప్టర్లో నేర్చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి నిర్వహణ. సో అసలు మెయిన్ ఏంటి? ప్రొడక్షన్ని ఎందుకు చేస్తాము అంటే మనకు కావలసినటువంటి వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేసేందుకే మనం ఈ ప్రొడక్షన్ అనేది చేస్తామన్నమాట. ఓకే, సో మనం ఈ ప్రొడక్షన్ని చేయడానికి మనకి 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేది అవసరం అండి. సో ఒక ఫైనల్ గూడ్ ఉందనుకోండి, ఒక ఫైనల్ గుడ్
అంటే ఫినిష్డ్ గుడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకుందాం, ఒక పెన్ తీసుకున్నామండి. సో ఆ పెన్ని మనం తయారు చేయడానికి దానికి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే సో ఈ పెన్ను తయారు చేయడానికి 4 ఫ్యాక్టర్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో దెన్ ఓన్లీ ఒక రా మెటీరియల్ అనేది ఫినిష్డ్ గుడ్గా మారుతుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్, సో మరి ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి అంటే, ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, 1 ఈజ్ ల్యాండ్. ఏంటండి, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ ల్యాండ్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్ సచ్ యాజ్ వాటర్, ఫారెస్ట్ అండ్ మినరల్స్. ఓకేనా. అండ్ సెకండ్ ఏంటండి, సెకండ్ ఏంటి, లేబర్. ద సెకండ్ రిక్వైర్మెంట్ ఈజ్ లేబర్, దట్ ఈస్ పీపుల్ హూ విల్ డూ ద వర్క్. Some production activities require highly educated workers to perform the necessary tasks. చూడండి, లేబర్ అనమాట. సో ఎవరైతే పని చేస్తారో సో వాళ్ళని లేబర్ అంటారనమాట. సో సమ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ అంటే కొన్ని ఉత్పత్తి కార్యకలాపాలకి ఏంటంటే కొంతమంది హై ఎడ్యుకేటెడ్ స్కిల్డ్ పర్సన్స్ యూస్ అవుతారు. ఇంకా మాన్యువల్ వర్క్స్కి అయితే మామూలు లేబర్సే ఉంటారనమాట. ఓకే. నెక్స్ట్ తర్వాత ద థర్డ్ రిక్వైర్మెంట్ ఏంటండి, ఫిజికల్ క్యాపిటల్. ఫిజికల్ క్యాపిటల్ అంటే ఏంటి, ద వెరైటీ ఆఫ్ ఇన్పుట్స్ రిక్వైర్డ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ డ్యూరింగ్ ప్రొడక్షన్. వాట్ ఆర్ ద ఐటమ్స్ దట్ కమ్ అండర్ ద ఫిజికల్ క్యాపిటల్. సో ఫిజికల్ క్యాపిటల్ అనమాట. ఫిజికల్ క్యాపిటల్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఏంటంటే మన ప్రొడక్షన్ ప్రాసెస్లో మనకి చాలా వేరియస్ ఇన్పుట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సచ్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారు ఇక్కడ, టూల్స్, మిషన్స్, బిల్డింగ్స్ చెప్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ టూల్స్ అండ్ మిషన్స్ రేంజ్ ఫ్రమ్ వెరీ సింపుల్ టూల్స్ సచ్ యాజ్ farmers plough to sophisticated machines such as generators, turbines, computers, etc. Tools, machines, buildings can be used in production over many years and are called fixed capital. సో చూడండి ఇక్కడ మనకి ఫిజికల్ క్యాపిటల్ అనమాట. మనకి మన ప్రొడక్షన్ ప్రాసెస్లో చాలా వేరియస్ ఇన్పుట్స్ అనేది అవసరం. సో అవసరం కాబట్టి అవి ఏవేంటి అని కనుక మనం చూస్తే, సో టూల్స్, మిషన్స్, బిల్డింగ్స్ అనమాట. సో ఈ టూల్స్ అండ్ ఆ మిషన్స్ ఏంటంటే వెరీ సింపుల్ టూల్స్ అనమాట. సో మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఏంటి, మనం ఇప్పుడు అంటే ఫార్మింగ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్లో మనం ఇది నాగలి అంటాం కదండి. సో ఫార్మర్స్ ప్లఫ్ అనమాట. సో అది కూడా ఒక ఏంటి ఫిజికల్ క్యాపిటల్ అనమాట. ఓకే. సో అది మన ఫార్మింగ్ ప్రొడక్షన్ యాక్టివిటీలో అది కూడా ఒక ఇన్పుట్. ఓకేనా. సో ఆ నాగల్ నుండి సో అధునాతనమైనటువంటి యంత్రాల వరకు కూడా ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనకి ఫిజికల్ క్యాపిటలే అవుతాయి అన్నమాట. సో ఈ ఫిజికల్ క్యాపిటల్స్ అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, టూల్స్, మిషన్స్, బిల్డింగ్స్. సో ఇవన్నీ కూడా కొన్ని ఇయర్స్ మనం యూజ్ చేస్తామన్నమాట. సో వీటిని అంటారు మనకి ఫిక్స్డ్ క్యాపిటల్ అని అంటారు. ఓకేనా, అర్థమైందా అండి. నెక్స్ట్, సో రా మెటీరియల్స్ అండ్ మనీ ఇన్ హ్యాండ్. ఓకే, రా మెటీరియల్స్ అండ్ మనీ ఇన్ హ్యాండ్. సో ఇక్కడ చూడండి మనకి రా మెటీరియల్స్ అండ్ మనీ ఇన్ హ్యాండ్. చూడండి ఇక్కడ ప్రొడక్షన్ రిక్వైర్స్ ఏ వెరైటీ ఆఫ్ రా మెటీరియల్స్ సచ్ యాజ్ అండ్ యూజ్డ్ బై ద వేవర్ అండ్ ద క్లే యూజ్డ్ బై ద పాటర్. అంటే ఏంటంటే రా మెటీరియల్ అండి. సో మనకి ఒక ఫైనల్ గుడ్ అనేది తయారు కావడానికి సో దానికి కొంచెం ముడి పదార్థాలు అనేవి ఉండాలి. అంటే ముడి పదార్థం ఉంటేనే కదా మనం ఫైనల్ ప్రోడక్ట్ అనేది మనం తయారు చేయడానికి. సో ఏంటండి, సో ఇక్కడ దారం అనేది మనకేంటి ఒక రా మెటీరియల్. ఒక కుండ తయారు చేయడానికి మనకి క్లే అనేది ఒక రా మెటీరియల్. సో అట్లా మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు అనమాట. సో దాన్ని రా మెటీరియల్ లేదా ముడి పదార్థాలు అని చెప్పేసి అంటాం. సమ్ మనీ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ప్రొడక్షన్ టు మేక్ పేమెంట్స్ అండ్ బై అదర్ నెసెసరీ ఐటమ్స్. రా మెటీరియల్స్ అండ్ మనీ ఇన్ హ్యాండ్ ఆర్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్. రైట్, ఇక్కడ చూడండి వర్కింగ్ క్యాపిటల్ అంటే రా మెటీరియల్స్ అండ్ మనీ ఇన్ హ్యాండ్. సో రెండు కూడా మనకి ఇంపార్టెంటే. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ యాక్టివిటీ చేస్తున్నామండి,
ఒక ఉత్పత్తి కార్యకలాపం చేస్తున్నాము అంటే ఫైనల్ గుడ్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, మనకి ఆ ఫైనల్ గుడ్కి కావాల్సినటువంటి ముడి పదార్థాలు లేకపోతే మన ప్రొడక్షన్ అనేది ముందుకు అవుతుందా? నో, అవ్వదు. ఎందుకంటే ద బేసిక్ మెటీరియలే మనకి రా మెటీరియల్ కాబట్టి. అంటే మన ప్రొడక్షన్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? రా మెటీరియల్. సో అది లేకపోతే మనం ఫర్దర్గా వెళ్ళడానికి ఉందా అంటే లేదు. మరి తర్వాత మనీ అనమాట. మన డైలీ స్మూత్ రన్నింగ్ ఆఫ్ ప్రొడక్షన్కి అంటే బిజినెస్కి మనకి మనీ అనేది కొంచెం ఉండాలి. సో ఇంకా మనం వాడుక భాషలో చెప్పుకుంటే ఏంటంటే పైసలు ఉంటే పని జరుగుతుంది అన్నట్టు, అంతే కదా. ఎస్, అంటే స్మూత్ రన్నింగ్ కోసం, మన బిజినెస్ యొక్క స్మూత్ రన్నింగ్ కోసం మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది ఉండాలి. సో ఈ రెండింటిని, రా మెటీరియల్ అండ్ మనీ ఇన్ హ్యాండ్ని మనము వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఓకేనా అండి, అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ తర్వాత 4th రిక్వైర్మెంట్ ఏంటండి? నాలెడ్జ్ అండ్ ఎంటర్ప్రైజ్. సో దీన్ని అంటాం మనం హ్యూమన్ క్యాపిటల్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఈ హ్యూమన్ క్యాపిటల్ గురించి మనకి నెక్స్ట్ చాప్టర్ అండి పీపుల్ యాజ్ రిసోర్సెస్లో మనం చాలా బాగా చెప్పుకుంటామండి. అక్కడ మనకి చాలా బాగా ఇచ్చారు. సో మనం అక్కడ హ్యూమన్ క్యాపిటల్ గురించి చెప్పేసుకుంటాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారండి? ఇన్ ద పిక్చర్ ఐడెంటిఫై ద ల్యాండ్, లేబర్, ఫిక్స్డ్ క్యాపిటల్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్. చూద్దాం ఒకసారి ఇక్కడ ఈ పిక్చర్లో. సో ఇక్కడ మిషనరీస్ ఉన్నాయి. అంటే ఏంటండి, మనకి మిషనరీస్ ఏమంటాం? ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పేసి అంటాం. ఓకే, రైట్. సో వీళ్ళందరూ కూడా ఎవరు? లేబర్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి? ఎవ్రీ ప్రొడక్షన్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై కంబైనింగ్ ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. సో చూడండి, ఎవ్రీ ప్రొడక్షన్, ప్రతి ఒక్క ప్రొడక్షన్ కూడా ఈ 4 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఏంటి? ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. సో దీన్ని అంటాము ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో యాజ్ వీ రీడ్ through the story of Palampur, we will learn more about the first 3 factors of production. ఓకే, సో మనం ఈ 4 ఫ్యాక్టర్స్ని కూడా సో ఈ చాప్టర్ ద్వారా మనం నేర్చుకుంటామండి. సో చూడండి, ఇక్కడ ఫార్మింగ్ ఇన్ పాలంపూర్ అంటే పాలంపూర్లో వ్యవసాయం అన్నమాట. సో ల్యాండ్ ఈజ్ ఫిక్స్డ్. ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ యాక్టివిటీ ఇన్ పాలంపూర్. ఇందాక మనం చెప్పుకున్నది. 75% of people who are working are dependent on farming for their livelihood. అంటే ఏంటంటే, సో ఇక్కడ ఈ పాలంపూర్లో 75% ఆఫ్ ద పీపుల్ సో వాళ్ళ జీవనాధారం కోసము వ్యవసాయం మీద ఆధారపడడం జరిగిందనమాట. దే కుడ్ బి ఫార్మ్ ఆర్ ఫార్మ్ లేబరర్స్. ఓకే, ద వెల్ బీయింగ్ ఆఫ్ దీస్ పీపుల్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆన్ ద ఫార్మ్స్. Okay, so but remember that there is a basic constant in rising farm production. Ante so land area under cultivated is practically fixed. Since 1960 in Palampur there has been no expansion in land area under cultivation. Okay, అర్థమైందా అండి? సో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఏంటండి? సో ల్యాండ్కి ఒక స్టాండర్డ్ యూనిట్ ఏంటండి? హెక్టార్ అనమాట. సో ఇది లోకల్గా బీగా ఆర్ గంట అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, సో అది నెక్స్ట్ ఏంటండి? ఈజ్ దేర్ ఏ వే వన్ కెన్ గ్రో వన్ ఫ్రమ్ ద సేమ్ ల్యాండ్. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ క్రాపింగ్ గురించి చెప్తున్నారు అనమాట. సో చూడండి, ఇక్కడ ఇన్ ద కైండ్ ఆఫ్ క్రాప్స్ గ్రోన్ అండ్ ఫెసిలిటీస్ అవైలబుల్ పాలంపూర్ వుడ్ రిజెంబుల్ ఏ విలేజ్ ఆఫ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఓకే, ఆల్ ల్యాండ్ ఈజ్ కల్టివేటెడ్ ఇన్ పాలంపూర్. సో పాలంపూర్లో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా సాగు చేయడం జరుగుతుందన్నమాట. నో ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ ఐడిల్. సో ఏ భూమిని కూడా అలా ఐడిల్గా ఉంచరనమాట, మొత్తం అంతా కూడా సాగు కిందకి తెస్తారు. డ్యూరింగ్ ద రైనీ సీజన్ ఫార్మర్స్ గ్రో జోవార్ అండ్ బజ్రా. అంటే రైనీ సీజన్ ఏంటండి అంటే ఖరీఫ్ సీజన్లో వీళ్ళు జోవార్ అండ్ బజ్రా అంటే జొన్నలు మరియు సజ్జల్ని పండిస్తారనమాట. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద కల్టివేషన్ ఆఫ్ పొటాటో,
బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్. అక్టోబర్ మరియు డిసెంబర్లో పొటాటో, ఆలు, బంగాళదుంపని పండిస్తారనమాట. ఇన్ ద వింటర్ సీజన్ రబీలో ఏం చేస్తారు వీళ్ళు అంటే వీటిని విత్తుతారనమాట, అంటే గోధుమలను వేస్తారు. సో ఫ్రమ్ ద వీట్ ప్రొడ్యూస్డ్ ఫార్మర్స్ కీప్ ఎనఫ్ వీట్ ఫర్ ఫ్యామిలీస్ కన్జంప్షన్ అండ్ సెల్ ద సర్ప్లస్ వీట్ ఎట్ ద మార్కెట్ అట్ రాయ్గంజ్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఏంటి మనం ఎకనామిక్స్ డెఫినేషన్లో ప్రొడక్షన్ చెప్పుకున్నాం, ఎలాగో ప్రొడక్షన్ గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ మరి కన్జంప్షన్ చూడండి, ఇక్కడ వీళ్ళు ఈ విలేజ్లో, ఈ పాలంపూర్ విలేజ్లో గోధుమలను పండిస్తే, సో మనకందరికీ తెలుసు అండ్ ఏంటి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రైతు గోధుమల్ని పండించాడు అనుకోండి, సో పండిస్తే తన కన్జంప్షన్ కోసం కొంచెం ఉంచుకొని తర్వాత ఏం చేస్తాడు, ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఏం చేస్తాడు, మార్కెట్లో సెల్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఈ పాలంపూర్ విలేజ్లో రైతులు పండించినటువంటి గోధుమలు ఏవైతే ఉన్నాయో, సో ఆ గోధుమలు రైతులు తమ సెల్ఫ్ యూజ్ కోసం కొంచెం ఉంచుకొని ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో సో దాన్ని మార్కెట్లో సెల్ చేస్తారనమాట. సో ఆ మార్కెట్ ఏంటంటే రాయ్గంజ్, ఇందాక చెప్పుకున్నాం. ఓకే, ఏ పార్ట్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఈజ్ ఆల్సో devoted to sugar cane which is harvested once every year. Sugar cane in its raw form or a jaggery is sold to traders in Shahpur. ఇక్కడ ఒక పార్ట్ ఆఫ్ ల్యాండ్ అంటే కొంచెం ల్యాండ్ అనేది అంతా కల్టివేట్ చేయరు, కొంచెం ల్యాండ్ అనేది ఈ చెరుకును పండించడానికి అలాగే ఉంచుతారనమాట. సో ఈ చెరుకు అనేది మనకి వన్స్ ఇయర్ ఒక్కసారి మాత్రమే హార్వెస్టింగ్ ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకోసం ఈ చెరకు కోసం కొంచెం ల్యాండ్ అనేది డివోట్ చేస్తారనమాట, కేటాయిస్తారు. ఓకే, నెక్స్ట్ ద మెయిన్ రీజన్ వై ఫార్మర్స్ ఆర్ ఏబుల్ టు గ్రో 3 different crops in a year in Palampur is due to well developed system of irrigation. సో ఈ పాలంపూర్ విలేజ్లో అయితేనేమో సంవత్సరానికి 3 క్రాపులు తీస్తున్నారనమాట. ఎందుకు అంటే అక్కడ నీటిపారుదల సౌకర్యం అనేది చాలా బాగా అభివృద్ధి చెందింది. సో దట్ వాళ్ళు 3 క్రాప్లు అనేవి తీస్తున్నారనమాట. ఓకేనా. సో ఎలక్ట్రిసిటీ కేమ్ ఎర్లీ టు పాలంపూర్. ఇట్స్ మేజర్ ఇంపాక్ట్ వాజ్ టు ట్రాన్స్ఫార్మ్ ద సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. సో ఇక్కడ చూడండి, Persian wheels were till then used by farmers to draw water from the wells and irrigate small fields. సో పెర్షియన్ వీల్స్ అని మీకు తెలిసే ఉంటుందండి. సో మన ఓల్డెన్ డేస్లో మన తాత వాళ్ళు సో ఇది దాదాపుగా యూజ్ చేస్తుంటారు. అంటే ఇది ఏంటంటే వాటర్ అనమాట. సో వాటర్ని బయటికి తీసేదన్నమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి కొంచెం ల్యాండే ఉంటుంది కదండి, కొంచెం ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో సో దీన్ని యూజ్ చేసి అంటే నీళ్ళని మన పంటలకు అందిస్తారనమాట. ఓకే, పీపుల్ saw that the electric run tube wells could irrigate much larger areas of land more effectively. సో ఇంకా బోరుబావులు వచ్చేసాయి. సో దీనివల్ల ఏంటంటే ఫాస్ట్గా తొందరగా మన ఫీల్డ్స్కి చాలా తొందరగా వాటర్ అనేది వెళ్ళిపోతుందన్నమాట. సో దీన్ని రైతులు యూజ్ చేయడం జరిగింది. ద ఫస్ట్ ఫ్యూ ట్యూబ్ వెల్స్ వర్ ఇన్స్టాల్డ్ బై ద గవర్నమెంట్. సో కొన్ని బోరు బావులని ఫస్ట్ గవర్నమెంట్ వేయించిందనమాట. ఆ తర్వాత రైతులే ప్రైవేట్గా ఆ ట్యూబ్ వెల్స్ని అరేంజ్ చేసుకున్నారనమాట. సో దీనివల్ల 1917 కల్లా సాగు భూమి అనేది 200 హెక్టార్లు అనేది చేయడం జరిగిందనమాట. ఓకే, కల్టివేట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి. సో మన ఇండియాలో ఏంటంటే చూడండి, ఇక్కడ నాట్ ఆల్ విలేజెస్ ఇన్ ఇండియా హ్యావ్ మచ్ హై లెవెల్ ఆఫ్ ఇరిగేషన్. సో మన ఇండియాలో ప్రతి చోట కూడా అంత హై లెవెల్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ అయితే లేదనమాట. అపార్ట్ ఫ్రమ్ ద రివరెన్ ప్లెయిన్స్, కోస్టల్ రీజియన్స్ ఇన్ అవర్ కంట్రీ వెల్ ఇరిగేటెడ్.
సో మనకి నదీ ప్రవాహ ప్రాంతాల దగ్గర, తర్వాత కోస్టల్ రీజన్స్ తీర ప్రాంతాల్లో మనకి చాలా బాగా నీటిపారుదల సౌకర్యం అనేది ఉందన్నమాట. ఇన్ కాంట్రాస్ట్ అంటే ఇందుకు విరుద్ధంగా అంటే దీనికి ఆపోజిట్లో ప్లాట్యూ రీజన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్గా డెక్కన్ ప్లాట్యూ రీజన్స్లో వెరీ వెరీ లో లెవెల్లో వాటర్ ఇరిగేషన్ సిస్టమ్ అయితే ఉందండి. సో ఇక్కడ మా రాయలసీమలో అయితే సంవత్సరానికి 2 పంటలు తీయడం కూడా కష్టమే అనమాట. అంత ఇరిగేషన్ సిస్టమ్ అనేది తక్కువగా ఉందన్నమాట. అయితే ఇంకా చాలా ఏరియాస్లో ఏంటంటే ఇంకా వర్షాభావం అంటే వర్షాల మీద ఆధారపడి పంటలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ రాయలసీమలో అయితే వేరుశనగ పంట మీకు తెలిసే ఉంటుందండి. సో వేరుశనగ పంటని వర్షం మీద ఆధారపడే వేరుశనగ పంట ఇక్కడ వేస్తారనమాట. అది కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మాత్రమే వేస్తారు. ఓకే, సో ఇలా మన ఇండియాలో హై లెవెల్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది లేదు. సో ఇప్పుడైతే చాలా చాలా ప్రాజెక్ట్స్ అయితే తీసుకొస్తున్నారండి, అది వేరే విషయం. ఓకే, సో చూడండి ఇక్కడ చూడండి, ఆఫ్ ద టోటల్ కల్టివేటెడ్ ఏరియా ఇన్ ద కంట్రీ ఏ లిటిల్ లెస్ దెన్ 40% ఈజ్ ఇరిగేటెడ్ ఈవెన్ టుడే. ఓకే, సో 40% కంటే తక్కువ మాత్రమే ఇక్కడ ఇరిగేట్ అంటే నీటిపారుదల సౌకర్యం అనేది ఉందని చెప్తున్నారనమాట. ఓకేనా, నెక్స్ట్, టు గ్రో మోర్ దాన్ 1 crop ఆన్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ నోన్ యాజ్ మల్టిపుల్ క్రాపింగ్. ఓకే, మల్టిపుల్ క్రాపింగ్ అంటే ఏంటండి? సో ఒక ఇయర్లో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో ఒక మోర్ దాన్ ఒక పంట కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని బహు పంట విధానం అని అంటారు, అంటే మల్టిపుల్ క్రాపింగ్ అని చెప్పేసి అంటాం. సో ఎందుకండి ఇది అంటే టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ అంటే వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం అనమాట. అంటే ఒక ఇచ్చినటువంటి గివెన్ ల్యాండ్లో సో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండించడం. ఎందుకు అంటే వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచడం కోసం సో ఈ పద్ధతిని అనుసరిస్తారనమాట. సో ఈ విలేజ్ పాలంపూర్లో ఏంటంటే 2 మెయిన్ క్రాప్స్ని పండిస్తారనమాట. మెనీ ఆర్ గ్రోయింగ్ పొటాటోస్ యాజ్ థర్డ్ క్రాప్ ఇన్ ద పాస్ట్ 15 to 20 years. సో ఇక్కడ ఈ విలేజ్ గురించి చెప్తున్నారనమాట. ఈ పాలంపూర్ విలేజ్లో మెయిన్గా 2 క్రాప్స్ అయితే వస్తాయండి. ఆ తర్వాత వీళ్ళు పొటాటోస్ని యాజ్ ఏ థర్డ్ క్రాప్గా వీళ్ళు పండిస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఏంటండి, వీట్, బజ్రా అండ్ షుగర్ కేన్ అండ్ పొటాటో. సో ఇక్కడ చూడండి, ఇవి పిక్చర్స్. సో వీట్ అంటే గోధుమలు, బజ్రా అంటే సజ్జలు అండ్ షుగర్ కేన్ చెరకు అండ్ పొటాటోస్. జోఆర్ అంటే జొన్నలు అండి. ఓకే, నెక్స్ట్ ఏంటండి, సో ఇక్కడ మనకి సో కల్టివేటెడ్ ఏరియా అనమాట. అంటే సో 1950లో 129 hectares ఉందండి అండ్ 2129 hectaresగా ఉన్నింది. సో అలా అది ఇంక్రీజ్ అవుతూ సో 2014-15కి 155 hectares అయిందనమాట. ఓకే, సో ఇక్కడ మనం బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటున్నామండి. సో మనకి కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనకి డేటా చేంజ్ అవుతుందన్నమాట. సో అది మనం తర్వాత నేర్చుకుంటామండి. సో ఇక్కడ మనం బ్యాక్ టు బేసిక్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటండి, సో ఇందాక మనం ఏం చెప్పాము, ప్రొడక్షన్ యాక్టివిటీస్ని మన ఫార్మింగ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి మనం మల్టిపుల్ క్రాపింగ్ని యూస్ చేసాము అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇంకా ఏమైనా ఉందా అంటే మోడ్రన్ ఫార్మింగ్ మెథడ్స్ అన్నమాట. సో మోడ్రన్ ఫార్మింగ్ మెథడ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ మోడ్రన్ ఫార్మింగ్ మెథడ్స్ మనం యూస్ చేయడం వల్ల, వ్యవసాయ రైతులు యూస్ చేయడం వల్ల ఏంటంటే సో ఎక్కువ దిగుబడి అంటే హయ్యర్ ఈల్డ్ని మనం తీసుకోవచ్చు అన్నమాట. సో అంటే ఈల్డ్ అంటే ఏంటండి, అంటే ఈల్డ్ అంటే మనం తెలుగులో దిగుబడి అంటామండి. ఈల్డ్ ఈజ్ మెజర్డ్ యాజ్ క్రాప్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఏ గివెన్ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ఏ సింగిల్ సీజన్. ఒక సింగిల్ సీజన్లో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో మనం ఎంతైతే ప్రొడ్యూస్ చేసామో, ఎంత పంటనైతే పండించామో దానినే దిగుబడి అని చెప్పేసి అంటారనమాట. ఓకే,
Till the mid 1960, the seeds used in cultivation were ట్రెడిషనల్ వన్స్. అంటే 1960 వరకు కూడా సో మన రైతులు ఏంటంటే ట్రెడిషనల్ వేలో మనకి వ్యవసాయాన్ని పండించేవారనమాట. అంటే ఏంటండి, సో ఇక్కడ వాళ్ళకి ఫర్టిలైజర్స్ దాని గురించి తెలియదు. అంటే అప్పటి వరకు కూడా తెలియదనమాట. సో అప్పటి వరకు వీళ్ళు ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్ని యూజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఏంటి, దానివల్ల ట్రెడిషనల్ ఫార్మింగ్ని యూజ్ చేయడం వల్ల వీళ్ళు లో లెవెల్ ఆఫ్ ఫీల్డ్స్ని గెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఈ ట్రెడిషనల్ సీడ్స్కి ఏంటి, జస్ట్ వాటర్ అనేది కొంచెమే చాలు అనమాట. ఓకే, అండ్ వీళ్ళు వాటికి ఎరువుగా ఏమి ఇచ్చేవాళ్ళు, కౌ డంగ్, ఆవు పేడ, అండ్ మాన్యూర్ అంటే ఇప్పుడు మనం వర్మీ కంపోస్ట్, సో అట్లాంటివి అనమాట. అట్లాంటివి వీళ్ళు అప్పుడు పంటలకి ఎరువులుగా వేసేవారు. సో అయితే ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఆల్ దీస్ వర్ రెడీలీ అవైలబుల్ విత్ ద ఫార్మర్స్ హూ డిడ్ నాట్ హ్యావ్ బై టు దెమ్. అంతే కదా. సో అప్పట్లో ప్రతి ఒక్క రైతు అంటే అతని దగ్గర ఖచ్చితంగా పశువులు అనేవి ఉండేవంట. సో అయితే పశువులు ఉంటే ఆటోమేటిక్గా పశువుల నుంచి వచ్చేటువంటి పేడ ఏదైతే ఉందో సో దాన్ని అట్లాగే కలెక్ట్ చేసి దాని నుండి ఎరువు తయారు చేస్తారు. సో మరి ఇంకా సీడ్స్ గురించి మాట్లాడుకుంటే, ఒకసారి పంట వేసిన తర్వాత వాళ్ళు ఎంతైతే యూజ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఇయర్ పంట కోసము వాళ్ళు అలాగే దాచుకునేవాళ్ళు అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ పంట కోసం విత్తనాలను అలాగే దాచుకునేవారు. ఓకే, అవి ట్రెడిషనల్ సీడ్స్. ఇంకా ఫర్టిలైజర్స్ ఏమైనా ఉన్నాయంటే కౌ డంగ్, ఇంకా వర్మీ కంపోస్ట్, సో అట్లాంటివి మొక్కలకి ఇచ్చేవారు. సో ఇంకా ఫర్దర్గా మనం ఇంకేమైనా కొనాల్సి ఉందా అంటే లేదు అనమాట. ఓకేనా, అది ట్రెడిషనల్ ఫార్మింగ్. అయితే తర్వాత గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి, అంటే గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో సో అప్పుడు ఫార్మర్స్ హై ఈల్డ్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. అంటే హెచ్వైవి సీడ్స్ ద్వారా, అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ద్వారా సో చాలా దిగుబడిని అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ హెచ్వైవి సీడ్స్ ప్రామిస్ టు ప్రొడ్యూస్ మచ్ గ్రేటర్ అమౌంట్స్ ఆఫ్ గ్రెయిన్ అనే సింగిల్ ప్లాంట్. సో అప్పుడు ట్రెడిషనల్ సీడ్స్ని యూజ్ చేసి సో ఎంతైతే పండించారో సో దానికి డబుల్గా ఈ హెచ్వైవి సీడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ వుడ్ నౌ ప్రొడ్యూస్ ఫర్ లార్జర్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ దాన్ వాజ్ పాసిబుల్ ఎర్లియర్. సో ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో మనకి ఎక్కువ మొత్తంలో ఇప్పుడు దిగుబడి అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ హెచ్వైవి సీడ్స్ however needed plenty of water and also chemical fertilizers and 1 minute and pesticides to produce best results. Higher yields were possible only from a combination of HIV seeds, irrigation, chemical fertilizers, pesticides, etc. So కానీ ఈ హెచ్వైవి సీడ్స్కి సో మనం వీటిని పండించాలి అంటే సో ప్లెంటీ ఆఫ్ వాటర్ కావాలి, అంటే చాలా వాటర్ కావాలి, అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ తర్వాత పెస్టిసైడ్స్ అనేవి కావాలన్నమాట. అంటే సో దీన్ని బెస్ట్గా పండించడానికి మనకి ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే ఎక్కువ మొత్తంలో నీరు కావాలి, అండ్ రసాయనిక ఎరువుల్ని ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. Higher yields were possible only from a combination of HIV seeds, irrigation, chemical fertilizers and pesticides. సో ఇందాక చెప్పుకున్నాం కదా, అదే అనమాట. సో మనము హయ్యర్ ఈల్డ్స్ అంటే ఎక్కువ మొత్తంలో దిగుబడిని తీసుకోవాలంటే సో హెచ్వైవి సీడ్స్ ప్లస్ ఇరిగేషన్ సిస్టమ్ బాగుండాలి, మరియు రసాయనిక ఎరువుల్ని యూస్ చేయాలన్నమాట. ఓకే, సో ఫార్మర్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా and western Uttar Pradesh were the first to try out the modern farming method in India. So Punjab, Haryana
అండ్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఫార్మర్స్ మొట్టమొదటిగా మోడ్రన్ ఫార్మింగ్ మెథడ్ని యూస్ చేయడం జరిగిందనమాట. ద ఫార్మర్స్ ఇన్ దీస్ రీజియన్స్ సెటప్ ట్యూబ్ వెల్స్ ఫర్ ఇరిగేషన్ అండ్ మేడ్ యూజ్ ఆఫ్ హెచ్వైవి సీడ్స్. సో వాళ్ళు బెస్ట్ ఇరిగేషన్ కోసము ట్యూబ్ వెల్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకా ఏంటి, అండ్ మేడ్ యూజ్ ఆఫ్ హెచ్వైవి సీడ్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇన్ ఫార్మింగ్. సో ఏంటంటే, సో ఈ హెచ్వైవి సీడ్స్ ప్లస్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, సో ఇవన్నీ కూడా యూజ్ చేయడం జరిగిందనమాట. సమ్ ఆఫ్ దెమ్ బాట్ farm machinery like tractors and threshers which made ploughing and harvesting faster. అంటే ఇంకా కొంతమంది ఫార్మర్స్ ఏం చేశారు అంటే, ఫార్మ్ మిషనరీ అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి యంత్రాలు లైక్ ట్రాక్టర్స్ తర్వాత థ్రెషర్స్, సో వీటన్నిటిని యూజ్ చేయడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏంటండి, మనకు పని అనేది తొందరగా అయిపోతుందన్నమాట. సో దీనివల్ల ఏంటి, మనం హై ఈల్డ్స్ అనేది గెయిన్ చేయవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇన్ పాలంపూర్ ద ఈల్డ్ ఆఫ్ వీట్ గ్రోన్ ఫ్రమ్ ట్రెడిషనల్ వెరైటీస్ వాజ్ 1300 kgs. సో ఇందాక మనం ట్రెడిషనల్ సీడ్స్ తర్వాత హెచ్వైవి సీడ్స్ గురించి ఇక్కడ డిఫరెన్సెస్ చెప్తున్నారండి. సో ఈ ట్రెడిషనల్ సీడ్స్ని ఉపయోగించి వీట్ అనేది 1300 kgs పర్ హెక్టార్ వచ్చిందంట. అండ్ హెచ్వైవి సీడ్స్ని యూస్ చేసి వీట్ అనేది 3200 kgs పర్ హెక్టార్ అయితే వచ్చిందనమాట, ఈల్డ్ అనమాట ఇది. సో డిఫరెన్స్ చూడండి, దానికి దీనికి ఎంత డిఫరెన్సెస్ అనేది ఉందో. ఓకేనా, నెక్స్ట్ సో ఇది ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ వీట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటండి, థర్డ్ అండి, విల్ ద ల్యాండ్ సస్టైన్. సో మరి ఇంత ఈ హెచ్వైవి సీడ్స్ని యూజ్ చేసి ఫార్మర్స్ హై ఈల్డ్స్ని తీసుకుంటున్నారు. ఓకే, మరి బాగుందా? ఓకే, బాగుంది, ఎస్. అయితే మరి ఇంత కెమికల్ని యూజ్ చేస్తున్నారు కదా, మరి ఈ ల్యాండ్ అనేది అలాగే సస్టైన్ అవుతుందా అంటే చూద్దాం. ల్యాండ్ బీయింగ్ ఏ న్యాచురల్ రిసోర్స్, it is necessary to be careful in its use. Scientific reports indicates that modern farming methods have overused the natural resources base. So land అనేది ఒక న్యాచురల్ రిసోర్సెస్ అనమాట. సో దీన్ని కేర్ఫుల్గా యూజ్ చేయడం కూడా మనందరి బాధ్యత. అయితే ఈ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ వల్ల, అంటే సైంటిఫిక్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ఈ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ వల్ల సో ల్యాండ్ని ఓవర్ యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఓవర్ యూజ్ చేస్తున్నాము అండ్ పొల్యూట్ కూడా చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇన్ మెనీ ఏరియాస్ గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లాస్ ఆఫ్ సాయిల్ ఫర్టిలిటీ డ్యూ టు ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్. అంటే చాలా ఏరియాస్లో ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల సాయిల్లో ఉన్నటువంటి ఫర్టిలిటీ అనేది లాస్ అయిపోయింది. అండ్ ఎందుకు అంటే ఆ కెమికల్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. ఆల్సో కంటిన్యూస్ యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఫర్ ట్యూబ్వెల్ ఇరిగేషన్ హ్యాస్ లెడ్ టు డిప్లేషన్ ఆఫ్ వాటర్ టేబుల్. ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ లైక్ సాయిల్ ఫర్టిలిటీ అండ్ గ్రౌండ్ వాటర్ ఆర్ బిల్డప్ ఓవర్ ఇయర్స్. సో మరి ఈ గొట్టపు బావులు అంటే ఈ బోరు బావుల ద్వారా వాటర్ అనేది మనం తీస్తున్నాం కదా, సో ఇది అలా కంటిన్యూస్గా అలా జరిగిపోతే సో కొన్ని ఇయర్స్కి అది ఏమైపోతుంది అంటే తరిగిపోతాయి అన్నమాట. సో ఒక్కసారి ఇవి డిస్ట్రాయ్ అయితే మళ్ళీ రీస్టోర్ చేయడం వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. ఓకే, సో వీ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ టు ఎన్ష్యూర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. సో దీన్ని ఏమంటామండి మనం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, కెమికల్ ఫర్టిలైజర్స్ ప్రొవైడ్ మినరల్స్ విచ్ డిజాల్వ్ ఇన్ వాటర్ అండ్ ఆర్ ఇమీడియట్లీ అవైలబుల్ టు ప్లాంట్స్. సో ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ ఏంటండి, సో వాటర్లో తొందరగా కరిగిపోతాయన్నమాట, కరిగిపోయి వెంటనే మొక్కలకి అందుతాయన్నమాట. సో బట్ దీస్ మే నాట్ బీ రీటైన్డ్ ఇన్ ద
సాయిల్ ఫర్ లాంగ్. అంటే ఇవి సాయిల్లో ఎక్కువ కాలం ఉండవు అనమాట. వెంటనే ఏంటి ఇది గ్రౌండ్లోకి వెళ్ళి అంటే ఏదైతే గ్రౌండ్ వాటర్ ఉందో సో దాన్ని ఇవి పొల్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. గ్రౌండ్ వాటర్ కానీ రివర్స్ కానీ లేక్స్ కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ని ఇది పొల్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ ఏంటంటే నేలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అంటే బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని నాశనం చేసేస్తుందన్నమాట. దిస్ మీన్స్ some time after their use the soil will be less fertile than ever before. సో దీనివల్ల ఏంటంటే సో ఈ నేల అనేది ఇంతకుముందు ఏదైతే సారవంతంగా ఉందో ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసిన తర్వాత సో ఆ సారవంత అంతా కూడా ఇది కోల్పోవడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ద కన్జంప్షన్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇన్ పంజాబ్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. సో మన కంట్రీలో ఎక్కువ కెమికల్ ఫర్టిలైజర్స్ని పంజాబ్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారనమాట. ఓకే, ద కంటిన్యూస్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ హ్యాస్ లెడ్ టు డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్ హెల్త్. అంటే ఇలా మనం కంటిన్యూస్గా యూజ్ చేస్తే ఇది సో నేల యొక్క హెల్త్ అనేది దెబ్బతింటుంది. ఓకే, Punjab farmers are now forced to use more and more chemical fertilizers and other inputs to achieve the same production level. This means cost of cultivation is rising very fast. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదండి ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయడం వల్ల సాయిల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ సాయిల్ యొక్క సారవంతం అనేది కూడా అంతా తగ్గిపోతుందన్నమాట. అప్పుడు తగ్గిపోతే నెక్స్ట్ క్రాప్కి యూజ్ అవుతుందా అంటే యూజ్ అవ్వదు, అయినా యూజ్ అవుతుంది. ఎలా అంటే చాలా ఇంకా ఎక్కువ అంటే ఇప్పుడు ఒకసారి మనకి ఈల్డ్ వచ్చిందండి, ఓకే బాగా వచ్చింది ఈల్డ్, అయితే మరి నెక్స్ట్ ఇయర్కి అలానే వస్తుందా అంటే రాదు, అంటే తక్కువగానే వస్తుందన్నమాట. మరి ఇక్కడ ఈ పంజాబ్ ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే సేమ్ లెవెల్ ఆఫ్ ఆ ఈల్డ్ రావడం కోసము చాలా కెమికల్ ఫర్టిలైజర్స్ని తర్వాత ఇన్పుట్స్ని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దానివల్ల ఏంటండి ద కాస్ట్ ఆఫ్ ఫార్మింగ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా అయిపోతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ how is land distributed between the farmers of Palampur. Okay, so చూడండి, you must have realized how important land is farming. Unfortunately not all the people engaged in the agriculture have sufficient land for cultivation. సో ఏంటంటే అగ్రికల్చర్ చేసేటువంటి ప్రజలందరికీ కూడా సరిపడినంత భూమి అనేది లేదన్నమాట. ఓకే, ఇన్ పాలంపూర్ అబౌట్ 1/3 ఆఫ్ 450 ఫ్యామిలీస్ ఆర్ ల్యాండ్లెస్. సో ఈ పాలంపూర్లో 450 ఫ్యామిలీస్ ల్యాండ్ అనేది లేదనమాట. దట్ ఈస్ వన్ థర్డ్ అన్నారు కదా, ఇక్కడ 450/3 అనమాట. అంటే 150 ఫ్యామిలీస్కి ల్యాండ్ అనేది లేదనమాట. సో వీళ్ళల్లో ముఖ్యంగా దళిత్స్ అనమాట. సో ఇంకా మనం చెప్పక్కర్లేదండి ఆ కాలంలో మనకి ఎట్లా ఉండేదో, మనకి ఒక కాలంలో దళితుల పరిస్థితి ఎట్లా ఉండేదో మనం అందరు చదువుకొని ఉంటాము. సో అందుకని చెప్పి వీళ్ళకి ల్యాండ్ అనేది ఉండదు, హ్యావ్ నో ల్యాండ్ ఫర్ కల్టివేషన్. సో వీళ్ళు చేస్తే ఏం చేయాలి, సో ఫార్మ్ లేబరర్స్ కానీ ఉండాలన్నమాట. ఓకే, ఆఫ్ ద రిమైనింగ్ ఫ్యామిలీస్ who own land, 240 families cultivate small plots of less than 2 hectares in size. Cultivation of such plants does not bring adequate income to the farmer's family. అంటే ఏంటంటే ఇక్కడ ఈ 240 ఫ్యామిలీస్ సో కొంచెం ఉంటాయి కదండి భూములు. సో స్మాల్ ప్లాట్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే సో కల్టివేట్ చేస్తారనమాట. అంటే అది ఎలా లెస్ దాన్ 2 hectares కంటే తక్కువ అనమాట. సో ఆ ప్లాట్స్లో వీళ్ళు వ్యవసాయం అనేది చేస్తారు. కల్టివేషన్ ఆఫ్ సచ్ ప్లాంట్స్ డజంట్ బ్రింగ్ అడిక్వేట్ ఇన్కమ్ టు ద ఫార్మర్స్ ఫ్యామిలీ. సో ఈ భూమిని కల్టివేట్ చేయడం వల్ల అంటే సాగు చేయడం వల్ల సో వాళ్ళ ఫ్యామిలీకి సరిపడినంత ఇన్కమ్ కూడా చాలదనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీకి సరిపడినటువంటి ఇన్కమ్ అనేది రాదు. ఓకేనా, నెక్స్ట్ సో ఇదొక ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ నేను పైన ఏది చెప్పానో
సో అదొక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ you can see the large number of small plants scattered around the village in the picture. These are cultivated by the small farmers. స్మాల్ ఫార్మర్స్ అంటే ఏంటండి, లెస్ దాన్ 2 hectares ఉండే వాళ్ళని స్మాల్ ఫార్మర్స్ అని అంటామన్నమాట. ఓకే, ఇక్కడ తర్వాత మీకు పిక్చర్లో వస్తుందండి, అక్కడ చూపిస్తాను ఇక్కడ. సో అది మనం తర్వాత చూద్దాం. ఓకేనా. సో ఆన్ ద అదర్ హ్యాండ్ more than half the area of village is covered by the plants that quite large in size. సో ఈ విలేజ్లో అంట చాలా పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు అయితే ఉన్నాయన్నమాట. ఇన్ పాలంపూర్ there are 60 families of medium and large farmers who cultivate more than 2 hectares of ల్యాండ్. సో ఈ పాలంపూర్లో 60 కంటే ఎక్కువ ఫ్యామిలీస్ మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే, సో వీళ్ళు చూడండి ఇక్కడ, ఏ ఫ్యూ ఆఫ్ లార్జ్ ఫార్మర్స్ హ్యావ్ ల్యాండ్ ఎక్స్టెండింగ్ ఓవర్ 10 acres ఆర్ మోర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉందన్నమాట. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కల్టివేటెడ్ ఏరియా అండ్ ఫార్మర్స్. చూడండి, ఇదేమో మొత్తం కల్టివేటెడ్ ఏరియా, ఇది నంబర్ ఆఫ్ ఫార్మర్స్. సో ఇక్కడ మార్జినల్ అండ్ ఫార్మర్స్ అంటే ఎవరండి, లెస్ దాన్ 2 hectares ఉన్న వాళ్ళని మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్గా చెప్తాము. అండ్ మీడియం అండ్ లార్జ్ సో ఇక్కడ చూడండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఇక్కడ కల్టివేటెడ్ ల్యాండ్, తర్వాత నంబర్ ఆఫ్ ఫార్మర్స్ అనమాట. సో చూడండి, ఇక్కడ మార్జినల్ లెస్ దాన్ 2 hectares ఉన్న వాళ్ళనేమో మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ అన్నాము, మోర్ దాన్ 2 acres ఉన్న వాళ్ళనేమో మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ అని అన్నాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఈ షేడ్లో ఉన్న వాళ్ళు ఎవరంటే మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ అన్నమాట. ఓకే, వీళ్ళు మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ వీళ్ళు. సో వీళ్ళు ఉన్నదే 15% ఉన్నారు. వీళ్ళు కల్టివేట్ చేసే ల్యాండ్ ఎంత, 55.4% ఉంది. ఓకే, తక్కువ ఉన్నారు, ఎక్కువ ల్యాండ్ని కల్టివేట్ చేస్తున్నారు. ఓకే, తర్వాత మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ ఇక్కడ 85% ఉన్నారు. ఓకే, మన దేశంలో ఈ 85% ఎంత ల్యాండ్ని కల్టివేట్ చేస్తున్నారు అంటే 44.6%. చూడండి ఎంత మోసం జరుగుతుందో అంటే. సో మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ ఏమో 15% ఉంటే వాళ్ళు పండించేది 55.4% కల్టివేట్ చేస్తున్నారు. కానీ దేశంలో 85% మంది మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ కల్టివేట్ చేసేది మాత్రము 44.6% అన్నమాట. ఓకేనండి, అర్థమైందండి ఈ డయాగ్రామ్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ హూ విల్ ప్రొవైడ్ ద లేబర్. ఆఫ్టర్ ల్యాండ్, లేబర్ ఈజ్ ద నెక్స్ట్ నెసెసరీ ఫ్యాక్టర్ ఫర్ ప్రొడక్షన్. Farming requires a great deal of hard work. Small farmers, along with their families, cultivate their own fields. Thus, they provide the labor required for farming themselves. Medium and large farmers hire farm laborers to work on the fields. అంటే తర్వాత ల్యాండ్ చూసాము, తర్వాత ఏంటి, లేబర్ అనమాట. లేబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వ్యవసాయం చేయాలనుకున్నాం, ఉత్తి ల్యాండ్ ఉంటే సరిపోతుందా, కాదు కదా, పని చేయడానికి ఎవరు కావాలి, కూలీలు కావాలి, అంటే లేబర్ కావాలి. మరి స్మాల్ ఫార్మర్స్ ఎలా చేస్తారు, వాళ్ళకు ఉన్నది బిలో 2 hectares, అవునా. సో మరి మళ్ళీ వాళ్ళు కూలీలను పిలిచి వాళ్ళు వ్యవసాయం చేస్తారా, నువ్వు చేసుకోకపోవచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీలోని అంటే ఇప్పుడు లేబర్స్ని పిలవకుండానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని ప్రొడక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, కల్టివేషన్ అనేది చేయొచ్చు.
అండ్ తర్వాత మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ ఏం చేస్తారు, వాళ్ళేమో కూలీల్ని నియమించుకుంటారనమాట. ఓకేనా, వ్యవసాయ కూలీలని నియమించుకుంటారు. ఓకే, ఫార్మ్ లేబరర్స్ కమ్ ఎయిదర్ ఫ్రమ్ ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ ఆర్ ఫ్యామిలీస్ కల్టివేటింగ్ స్మాల్ ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్. సో నార్మల్గా మనకి వ్యవసాయ కూలీలు అంటే ఎవరు ఉంటారండి, సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా దళిత్స్ అని. సో మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళకి ల్యాండ్స్ అనేవి ఉండవు, అంటే ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు. ఓకే, అండ్ తర్వాత ఎవరైతే చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటుంటారో సో వాళ్ళు మామూలుగా ఫార్మ్ లేబరర్స్గా ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. సో లేబర్స్కి ఇచ్చేది ఏంటండి, వేజెస్ అనమాట. సో వేజెస్ అనేది క్యాష్ ఆర్ కైండ్ రూపంలో కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, లేబరర్స్ గెట్ మీల్స్ ఆల్సో. సో మన ఇందాక వేజెస్ అనేవి క్యాష్లో ఉండొచ్చు, కైండ్లో కూడా ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో వేజెస్ వ్యారీ వైడ్లీ ఫ్రమ్ రీజియన్ టు రీజియన్, క్రాప్ టు క్రాప్, అండ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ యాక్టివిటీ టు అనదర్ ఫార్మ్ లైక్ సోయింగ్ అండ్ హార్వెస్టింగ్. అంతే కదా, వేజెస్ అనేవి ఒక పంటకి వేరే ఉంటాయి, సీజన్కి వేరే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇటు సైడు రాయలసీమ సైడ్ అయితే ఇక్కడ వేరుశనగ పంట అనమాట. అంటే ఇక్కడ జెంట్స్కి వేరే ఇస్తారు అండ్ లేడీస్కి వేరే ఇస్తారనమాట. అంటే వేజెస్ అనేవి డిఫరెంట్గా పే చేయడం జరుగుతుంది. అదే వరి నాట్ల టైం వచ్చినప్పుడు సో అప్పుడు కూడా అంతే. సో జెంట్స్కి ఒకటి, తర్వాత లేడీస్కి ఒకటి ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే సో సీజన్ టు సీజను, తర్వాత క్రాప్కి ఈ వేజెస్ అనేవి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వైడ్ వేరియేషన్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో ఏ ఫార్మ్ laborer might be employed on a daily basis or in a particular farm activity like harvesting and the whole year. అంటే ఒక పర్టికులర్ బేసిస్ అయినా చేయొచ్చు, సంవత్సరం మొత్తం అయినా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద మినిమం వేజెస్ ఫర్ ఏ ఫార్మ్ లేబరర్ సెటప్ బై ద గవర్నమెంట్ ₹300 పర్ డే. సో ఇది ఎప్పుడు, ఇది 2017 అండి. మనం లేటెస్ట్గా కూడా చూద్దాము. ఓకే, సో బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. దళా ఈజ్ ఏ ల్యాండ్లెస్ ఫార్మ్ లేబరర్ హూ వర్క్స్ ఆన్ ఏ డైలీ వేజెస్ ఇన్ పాలంపూర్. దిస్ మీన్స్ హీ మస్ట్ రెగ్యులర్లీ లుక్ ఫర్ వర్క్. సో దళ అనేటువంటి వ్యక్తి ఒక వ్యవసాయ కూలీ అనమాట. సో ఇతను డైలీ బేసిస్లో ఇతను పనికి వెళ్తూ ఉంటాడనమాట పాలంపూర్ విలేజ్లో. సో ఇదేంటండి అంటే ఏంటి, ఇతను ప్రతిరోజు కూడా పనిని వెతుక్కోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, కానీ అప్పుడు 2017 మార్చ్లో గవర్నమెంట్ పర్ డే ఫార్మ్ లేబర్కి ₹300 ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. కానీ ఈ విలేజ్లో దళ అనేటువంటి వ్యక్తి ఓన్లీ పర్ డే ₹160 మాత్రమే తీసుకుంటున్నాడంట. దెర్ ఈజ్ ఏ హెవీ కాంపిటీషన్ ఫర్ వర్క్ అమాంగ్ ద ఫార్మ్ లేబరర్స్ ఇన్ పాలంపూర్. అంటే హెవీ కాంపిటీషన్ అనేది ఉందన్నమాట ఆ పాలంపూర్ విలేజెస్లో. ఓకే, సో పీపుల్ అగ్రీ టు వర్క్ ఫర్ లోవర్ వేజెస్. అంతే కదా, హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏమీ పని దొరకదు. సో అప్పుడు మేము ఇంతే ఇస్తామన్నప్పుడు ఇంకా వెళ్ళాల్సిందే, ఎంతో కొంత వచ్చిందిలే అని చెప్పేసి వెళ్తారనమాట. సో పీపుల్ అగ్రీ టు వర్క్ ఫర్ ఏ లోయర్ వేజెస్. దళా కంప్లైంట్స్ అబౌట్ హిస్ సిచ్యుయేషన్స్ టు రామ్కలి. సో ఇతను కూడా ఒక ఫార్మ్ లేబరర్ అనమాట. సో ఇతని సిచ్యుయేషన్, దళా యొక్క సిచ్యుయేషన్ని తన ఫ్రెండ్ అయినటువంటి రామ్కలికి చెప్పడం జరిగిందనమాట. సో ఇతను కూడా ఒక వ్యవసాయ కూలీ. సో వీళ్ళిద్దరు కూడా దళా అండ్ రామ్కలి ఆర్ అమాంగ్ ద పూరెస్ట్ పీపుల్ ఇన్ ద విలేజ్. వీళ్ళు ఒక పూరెస్ట్ పీపుల్స్ అనమాట. సో మరి ఇట్లా పని దొరకపోతే మరి ఏం చేస్తారండి, మనకి తిండి ఎలా వస్తుంది? అవును కదా. సో ఇట్లాంటి సిచ్యుయేషన్లోనే మైగ్రేషన్ అనేది అవుతుందన్నమాట. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఇప్పుడు అనంతపూర్ డిస్టిక్లో చూసుకుంటే ఇక్కడ చుట్టుపక్కల పల్లెల్లో అందరు కూడా పనులు లేవండి. పనులు లేకపోతే ఏం చేస్తారు ఇంకా నియర్ టు బెంగళూరు సిటీ, ఫేమస్ సిటీ.
సో అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. సో అక్కడ ఏదో ఒక పని చేసుకుంటే డైలీ వేజెస్ అండ్ మంత్లీ శాలరీ అనేది వస్తుంది కదా. సో ఇక్కడ నుంచి అక్కడికి మైగ్రేట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఓకే, నెక్స్ట్. సో చూడండి, నెక్స్ట్ ద క్యాపిటల్ నీడెడ్ ఇన్ ఫార్మింగ్. సో క్యాపిటల్ కావాలి కదా, మరి మనం వ్యవసాయం చేస్తున్నాము, సో అన్నీ తెచ్చుకున్నాము, ఏంటి విత్తనాలు అన్నీ తెచ్చుకున్నాము. సో మరి ఈ ప్రొడక్షన్లో అంటే మన ఫార్మ్ ప్రొడక్షన్లో మనకి ఇప్పుడు ఎరువులు కావాలి అంటే క్యాపిటల్ అనేది కావాలి. సో మరి దానికి సరిపడినటువంటి డబ్బు మనకి అవసరం. సో మరి ఈ స్మాల్ ఫార్మర్స్ విషయంలో అండ్ లార్జ్ ఫార్మర్ విషయంలో క్యాపిటల్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూస్తామన్నమాట. యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ రిక్వైర్స్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ క్యాపిటల్. సో ఒక రైతు మోడర్న్ ఫార్మింగ్ మెథడ్లో వెళ్ళాలనుకున్నాడు, మరి ఆ హెచ్వైవి సీడ్స్ కాస్ట్ ఎంత, రైట్, అండ్ కెమికల్ ఫర్టిలైజర్స్, ఓకేనా. సో దానికి కావాల్సినటువంటి మిషన్స్, ఓకే. సో అవన్నీ తీసుకురావాలంటే ఒక సాధారణ రైతుకి వీలవుతుందా అంటే కాకపోవచ్చు. సో దాట్ ద ఫార్మర్స్ నౌ నీడ్స్ మోర్ మనీ దాన్ బిఫోర్. సో ఈ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్ని పండించాలనుకున్నాడు, సో ఇంతకుముందు అయ్యే దాని ఖర్చు కన్నా ఇప్పుడు ఎక్కువ అవుతుంది, అవునా? ఎస్. సో ఎక్కువ మనీ అనేది అవసరం అవుతుందన్నమాట. సో మరి ఇప్పుడు స్మాల్ ఫార్మర్స్ ఏం చేస్తారండి? సో అప్పు తెచ్చుకుంటారు, అప్పు తెచ్చుకొని వాళ్ళు క్యాపిటల్ని అరేంజ్ చేసుకుంటారు. దే బారో ఫ్రమ్ లార్జ్ ఫార్మర్స్ ఆర్ ద విలేజ్ మనీ లెండర్స్ ఆర్ ట్రేడర్స్. సో మన ఊర్లోనే ఉంటారండి వడ్డీ వ్యాపారస్తులు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వడ్డీ 20%, 24% వేస్తారు, ఓకే. సో మనం చూస్తూనే ఉంటాం అట్లాంటి వాళ్ళని. సో మరి ఈ స్మాల్ ఫార్మర్స్ ఏం చేస్తారు? పెద్ద పెద్ద రైతుల దగ్గర, భూస్వాముల దగ్గర, తర్వాత వడ్డీ వ్యాపారస్తుల దగ్గర, తర్వాత ట్రేడర్స్ అంటే ఎవరు? మనకి ఇన్పుట్స్ని ఎవరైతే సప్లై చేస్తారో, అంటే మనకి కావాల్సినటువంటి కల్టివేషన్కి కావాల్సినటువంటి ఇన్పుట్స్ని ఎవరైతే సప్లై చేస్తారో ఆ ట్రేడర్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళు స్మాల్ ఫార్మర్స్ అప్పు తెచ్చుకుంటారనమాట. సో వీటి మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందండి? హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం మన గ్రామాల్లో. దే ఆర్ పుట్ టు గ్రేట్ డిస్ట్రెస్ టు రీపే ద లోన్. సో ఉన్నదే కొంత ప్లాట్ ఆఫ్ భూమి, అంటే కొంచెం భూమి, అందులో పండేదే కొంచెం పంట, మరి అప్పు తెచ్చుకోవడం, ఇంట్రెస్ట్లేమో ఎక్కువ అయిపోవడం. సో మరి ఒక చిన్న రైతుకి అంతింత ఇంట్రెస్ట్తో మళ్ళీ తిరిగి రీపే చేయడానికి కష్టం అవుతుందా కాదా? ఎస్, కష్టమే అవుతుందన్నమాట, ఓకేనా. సో ఇదొక ఎగ్జాంపుల్ అండి. సో తర్వాత ఇక్కడ చూడండి, మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ హ్యావ్ దేర్ ఓన్ సేవింగ్స్ ఫ్రమ్ ఫార్మింగ్. సో ఏంటంటే ఇందాక మనం ఏం చూసాము, స్మాల్ ఫార్మర్ తను ఎక్కడో చోట రైతుల దగ్గర కానీ, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర కానీ, ట్రేడర్స్ దగ్గర కానీ అప్పు తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ ఏంటి? సో వాళ్ళకి వాళ్ళ ఓన్ సేవింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దే ఆర్ దస్ ఏబుల్ టు అరేంజ్ ద క్యాపిటల్ నీడెడ్. హౌ డు దీస్ ఫార్మర్స్ హ్యావ్ దేర్ ఓన్ సేవింగ్స్? సో మరి వీళ్ళకి ఓన్ సేవింగ్స్ ఎలా ఉంటాయి అని చూస్తే అది చూద్దామండి ఒకసారి. ఇది మీరు ఒకసారి ఎక్సర్సైజ్ ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఉందండి, ఒకసారి మీరు చదివి చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఓకే. సో ఇందాక మనం ఏం చూసాము, ఈ మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్కి వాళ్ళ ఓన్ సేవింగ్స్ ఎలా వస్తాయి? ఎస్, చూద్దామండి, నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాము. చూడండి ఇక్కడ 7th ఏమంటున్నారండి, సేల్ ఆఫ్ సర్ప్లస్ ఫార్మ్ ప్రొడక్ట్స్. Sale of surplus farm products. Let us suppose that the farmers have produced wheat on their lands using 3 factors of production. The wheat is harvested and production is completed. So ఇప్పుడు ఫార్మర్స్ వీట్ని ప్రొడ్యూస్ చేశారు, అంటే గోధుమల్ని పండించారనమాట. యూజింగ్ 3 factors ఆఫ్ ప్రొడక్షన్. ఏంటి? ల్యాండ్, లేబరు అండ్ ఫిజికల్ క్యాపిటల్ని యూజ్ చేసి సో వాళ్ళ పంటని పండించారు, ఓకే.
సో వీట్ ఈజ్ హార్వెస్టెడ్ అంటే హార్వెస్టెడ్ చేశారనమాట. అండ్ ప్రొడక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, హార్వెస్ట్ చేయడం, కంప్లీట్ చేయడం రెండు కూడా అయిపోయాయి. వాట్ డూ ఫార్మర్స్ డూ విత్ ద వీట్? ఓకే, మరి ఏం చేస్తారు అంటే మనందరికీ తెలిసిందే. సో మనం పంట పండించిన తర్వాత ఏం చేస్తామండి, మన ఫ్యామిలీ కన్జంప్షన్ కోసం ఉంచుకొని ఇంకా మిగతా సర్ప్లస్ వచ్చింది ఏం చేస్తాము, మార్కెట్లో సేల్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఎగ్జాంపుల్స్లో సవిత అండ్ గోవింద్ సన్స్ హ్యావ్ లిటిల్ సర్ప్లస్ wheat because their total production is small and from this is a substantial share is kept for own family needs. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్లో సవిత అని చెప్పారు, కానీ సో మనం మామూలుగా ప్రాక్టికల్గా మనం చూస్తే ఏంటంటే, సో స్మాల్ ఫార్మర్స్ అండి, సో స్మాల్ ఫార్మర్స్ తమ ఫ్యామిలీ కన్జంప్షన్ కోసం ఉంచుకొని సో వాళ్ళు ఏం చేస్తారు, సేల్ చేస్తారు. అది మరి లార్జ్ ఫార్మర్స్తో పోలిస్తే వీళ్ళ యొక్క సర్ప్లస్ అనేది తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? తక్కువగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే సో వీళ్ళు కల్టివేట్ చేసేది కొంచెం ల్యాండ్, అంటే 2 hectares లోపలే వీళ్ళు కల్టివేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దట్ మనకి అప్పుడు సర్ప్లస్ కూడా ఎలా ఉంటుందండి, సర్ప్లస్ కూడా తక్కువగానే ఉంటుందన్నమాట. సర్ప్లస్ అంటే ఏంటండి, మిగులు అనమాట. మిగులు ఎలా వస్తుంది మనకి, మనం ఎంత ప్రొడ్యూస్ చేసామో, మనం ఎంత కన్జంప్షన్ చేసుకున్నాము, అంటే మనం పంట పండించింది ఎంత, మనం వినియోగించుకునేది ఎంత, ఇంకా మిగిలింది ఏంటండి, సర్ప్లస్ లేదా మిగులు అని అంటామన్నమాట. ఓకేనా, రైట్. సో ఓకేనండి, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంటండి, ఓకే. సో ఇక్కడ మనకి ఇందాక చూసాం, సో మరి మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్కి సో ఎలా వాళ్ళ ఓన్ సేవింగ్స్ ఉంటాయంటే ఇక్కడ మొత్తం అదేనండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లో చెప్పారు, అది నేను మీకు చెప్పేస్తాను. సో ఏంటంటే, సో వీళ్ళకి లార్జ్ ఫార్మర్స్కి ఏంటండి, సర్ప్లస్ కూడా వాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. సో వాళ్ళు ఈజీగా మార్కెట్లో సెల్ చేస్తారు, అవునా? సో మరి వచ్చినటువంటి ఆ ఇన్కమ్తో వీళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు కొంచెం సేవింగ్స్లో కొంచెం ఉంచుకుంటారు. తర్వాత మనకి ఫార్మ్స్కి కావాల్సినటువంటి ట్రాక్టర్స్ కానీ సో అట్లాంటి వాటికి దాని మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు అనమాట. అండ్ పార్ట్ ఆఫ్ దట్ ఇన్కమ్, సో ఏదైతే ఇన్కమ్ వచ్చిందో ఆ ఇన్కంలో సో కొంచెం అనేది పక్కకు తీసి పెడతారు. అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ క్యాపిటల్కి అది యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో అలా ఇప్పుడు వచ్చినటువంటి, అంటే ఇప్పుడు క్రాప్ వచ్చినటువంటి ఆ ఇన్కమ్ నుండి నెక్స్ట్ ఇయర్కి కావాల్సినటువంటి క్యాపిటల్ని వాళ్ళు ఇప్పుడే సమకూర్చుకుంటారనమాట. అంటే సేవింగ్స్ రూపంలో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ క్యాపిటల్ని వీళ్ళు ముందే సమకూర్చుకుంటారనమాట. ఓకే, సో అదనమాట. ఓకేనా, సో నెక్స్ట్ మనం నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ చూద్దామండి. సో ఇప్పటికే మనకి 1 hour అయితే అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే నేను ప్రతిదీ మీకు చదివి చెప్తున్నానండి. సో యాజ్ ఎ తెలుగు మీడియం ఆస్పిరెంట్గా మనకి తెలుసు, అంటే ఒక సివిల్ సర్వెంట్గా తెలుగు మీడియం ఆస్పిరెంట్ చాలా కష్టపడతారనమాట. ఇది ఇట్లా చదువుకోవడం, అంటే లైన్ టు లైన్ చదువుకోవడం. సో ఇలా చెప్పడం వల్ల ఎంతో కొంత మీకు యూజ్ అవుతుందనే ఒక ప్రయత్నంతోనే సో ప్రతి వర్డ్ కూడా చెప్పడం జరిగింది. సో నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ స్కిప్ చేశానండి. సో మనకు అవసరం లేదు, నేను చెప్పినటువంటి ఆ లెసన్లోనే సో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. జస్ట్ అక్కడ మీకు పేర్లు ఒకటే ఇచ్చాడు, నేను అక్కడ పేర్లు చెప్పలేదు. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అండ్ డిస్లైక్ కూడా చేయండి మీకు నచ్చకపోతే. సో బట్ డిస్లైక్ చేసే ముందు వాట్ ఆర్ ద రీజన్ ఫర్ డిస్లైక్, ఓకే? సో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.